ఒక పక్క అధికారులు నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా డీటెయిల్గా రాశాడు. వ్యవసాయ శాఖలో చంద్రబాబుని తిట్టిన అధికారికి పెద్దపీట వేశారని. సో తెలుగుదేశం మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తల పోస్టులు చూస్తాం మనం. వాళ్ళకే తెలుగుదేశం మీద 2 రకాల అసంతృప్తులు ఉన్నాయి. ఒకటేమో వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని డీల్ చేయడం కానీ, గతంలో రెడ్ బుక్లో రాసుకున్నారు, ఇవన్నీ వచ్చాయి. అట్లాగే సాక్షాత్తు చంద్రబాబు ఫ్యామిలీని, భువనేశ్వర్ గారిని చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళంతా గమ్మని ఉన్నారు, సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళనేమీ అరెస్టులు చేయట్లేదు అనేది ఒక అసంతృప్తి. రెండవది, ఈ అధికారులు ఎప్పుడే వైసీపీలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తీవ్రంగా పర్సనల్ స్థాయిలో చంద్రబాబుని, లోకేష్ని మాట్లాడిన అధికారులకంతా కూడా ఇప్పుడు కూడా అదే స్థాయి అధికారం ఉంది, వాళ్ళే నిర్ణయాత్మక శక్తిగా పనిచేస్తున్నారు అనేది రెండవ ఇది. ఇక మూడవ యాంగిల్ ఏంటంటే, మేము పనిచేసి కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు దెబ్బలు తిని కేసులు పెట్టుకొని జైళ్ళకి వెళ్ళి బాధలు పడితే మాకు ఏమీ లేదు. ఇవాళ ఎవడోడో వస్తున్నాడు, ఆ పార్టీలోంచి జనసేనలో చేరుతున్నారు, తెలుగుదేశంలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. వాళ్ళకే మళ్ళీ వాళ్ళే దోపిడీ అక్కడ వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కింద మేము పనిచేయాలి. మాకేం ఊరికింది కార్యకర్తలకి, ఓన్లీ బీమాలు, ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నారు తప్ప మాకేమీ లేదనేది ఒక బాధ ఉంది. అంటే ఎమ్మెల్యేలు వీళ్ళే విపరీతంగా తినేస్తున్నారు, సేమ్ అధికారులే మళ్ళీ జులుం చలాయిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశంలో కేడర్లో ఉంది. ఈ కాంటెక్స్ట్లో వైసీపీ వాళ్ళు ఏంటంటే, అదేదో సామెత చెప్తారు కదా, డిక్కి బొలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టిందని. సో అలాగా రోజా మాట్లాడినప్పుడు ఇదే పోస్టులు పెట్టారు. అయినా కూడా మనోళ్ళకి సిగ్గు శరం లేదు. రోజా అలా ఛాలెంజ్ చేస్తుంటే కూడా ఆ మీద కేసు ఏమైంది, ఆ మీద ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర విషయంలో కేసు పెట్టారు. తిరుమలలో ఆమె దర్శనాలకు సంబంధించి ఇటువంటి అనేక ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అయినా ఆమెనేమి అరెస్ట్ చేయాలని ట్రై చేయట్లేదు అనేది కొంత జనాలకి పజిలే. కాకపోతే చంద్రబాబు నేచర్ ఏంటంటే, ఆయనకి ముందు నుంచి కూడా రెవెంజ్ మోడల్ కానీ, దాడులు చేసే కల్చర్ కానీ లేదు. ఆయన వ్యూహాలు అవి వేయడం, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడానికి ప్లాన్ చేయడం, ఇవన్నీ బాగా చేస్తాడు. కానీ దాడులు, ఫిజికల్ దాడులు ఇవన్నీ చేయాలనేది ఆయన అనుకోరు మ్యాక్సిమం. అట్లాగే అక్రమంగా కేసులు పెట్టి లోపలేసేయాలనేది కూడా ఆయనకి తక్కువే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రెజర్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది, ప్రధానంగా ప్రెజర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది, రెండోది లోకేష్ నుంచి వస్తుంది. ఎందుకంటే రిలేటివ్లీ వాళ్ళిద్దరూ యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళకి ఆ కక్ష ఉండొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఫస్ట్ టైం అధికారం వచ్చింది కాబట్టి తనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళని, తన పార్టీలో ఇబ్బంది పెట్టిన వాళ్ళంతా కూడా ఆయన పనిష్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే అతన్ని చాలా తీవ్రంగా వైసీపీ నాయకులు మాట్లాడినారు గతంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. సో వాళ్ళ మీద ఆయన కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే ఛాలెంజ్లు విసిరారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకని ఆయన కాకినాడ షిప్కి వెళ్ళడమే ఉద్దేశమే అది. అంతకుముందు కూడా అనిత మీదకి వెళ్ళడం కూడా ఉద్దేశం ఏంటంటే, వైసీపీ వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద ఎందుకు సీరియస్గా వెళ్ళట్లేదని ఒక అసంతృప్తినే. మొన్న ఆయన కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలో పర్యటించింది కూడా దేనికోసం, వైసీపీ వాళ్ళకి యాంటీగానే. అట్లాగే ఇప్పుడు సజ్జల మీద కేసులు పెట్టమని విచారణకు ఆదేశించింది కూడా దేనికోసం, సజ్జల మీద ఉన్న కోపంతోనే. మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో కడప జిల్లాలో ఆక్యుపై చేసేసాడు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కాబట్టి అటవీ భూములు, చుక్కల భూములు, ఈ 2 రకాల భూముల్ని ఆక్యుపై చేశాడు అని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున రాస్తుంది. సో అసలు నిజంగానే సజ్జల ఆక్యుపై చేశాడా? సో సజ్జల ఆక్యుపై చేస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందులో పై స్థాయి విచారణ, సిఎస్ని ఆదేశించాడు, డీజీపీని ఆదేశించాడు, తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాడు. అటవీ వీళ్ళతో కలిసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీ దీని మీద విచారించబోతుంది. సజ్జలని నీట్గా ఇరికిచ్చేయబోతున్నారనేది వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగింది అనుకున్నప్పుడు, సజ్జల వాళ్ళ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం 3 బ్రదర్స్ వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి. 3లో దివాకర్ రెడ్డి చనిపోయాడు, జనార్దన్ రెడ్డి బతుకున్నాడు. ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఈవేళది సింహాద్రిపురం మండలంలో, పులివెందుల దగ్గర సింహాద్రిపురం మండలంలో మొసాలరెడ్డిపల్లి అనే ఊరు.
అయితే ఇప్పుడు చెప్తున్న ఈ ల్యాండ్ ఎక్కడుందంటే కడప శివారులో అవుట్‌స్కర్ట్స్‌లో సీకే దిన్నెపల్లి రెవెన్యూ ఏరియాలో ఉంది ఇది. చిత్తూరు, కర్నూలు నేషనల్ హైవే దగ్గర ఉందన్నమాట. దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డికి అరౌండ్ 200 ఎకరాలు 200 ఎకరాలు ఉంది. అందులో డీటెయిల్‌గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చింది చెప్తున్నా నేను. పట్టా భూమి 140 ఎకరాల 75 సెంట్లు ఉంది. గవర్నమెంట్ భూమి 10 ఎకరాల 2 సెంట్లు ఉన్నాయి. డీకేటీ అంటే దరఖాస్తు పట్టా అంటారు. డీకేటీ అంటే దరఖాస్తు అనమాట. దరఖాస్తు పెట్టుకుంటే పట్టా తీసుకుంటారు. దాన్ని డీకేటీ అంటారు. డీకేటీ 5 ఎకరాల 14 సెంట్లు ఉంది. చుక్కల భూమి 2 ఎకరాలే ఉంది. కానీ చుక్కల భూమి అని చెందుతున్నాం. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చుక్కల భూమి 2 ఎకరాలు మాత్రం ఉంది. అటవీ భూమి మాత్రం 42 ఎకరాలు ఉన్నాయి. ఇది వీళ్ళు రాసింది. ఓవరాల్‌గా 200 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మామిడి, నేరేడు, టేకు ఇలాంటి చెట్లున్నాయి. అట్లాగే పెద్ద పెద్ద షెడ్‌లేశారు. ఫార్మింగ్ దానేమో గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రదర్స్ పేరుతో ఉన్నాయి అనేది ప్రధానంగా ఆరోపణ. ఈ అటవీ భూములు, చుక్కల భూములు, ప్రభుత్వ భూములు, డీకేటీ అన్నీ కలిపి 200 ఎకరాల వరకు ఉన్నాయనేది తెలుగుదేశం మీడియా ఆరోపిస్తుంది. దీని మీద ఇప్పుడు విచారణకి ఆదేశించాడు. అయితే ఇటు సజ్జల వైపు నుంచి దీని మీద ఎక్స్‌ప్లనేషన్ ఏమిచ్చారంటే, అటవీ భూమి 1 పైసా 1 సెంటు కూడా ఆక్యుపై చేసుకోలేదు. చుక్కల భూమి కానీ, అటవీ భూమి కానీ. 1995 ప్రాంతంలోనే సజ్జల బ్రదర్స్ కొన్నారు ల్యాండు అఫీషియల్‌గా. అప్పటికి ఇంకా ఆయన రాజకీయాల్లోకే రాలేదు. సో, అప్పుడు కొని దాన్ని సాగు చేసుకున్నారు. కొంత మామిడి తోటలు పెట్టారు. 2005లో సజ్జల తన బ్రదర్స్‌కి వదిలేసుకున్నాడు ఈ ఆస్తుల్ని. 2005 నాటికి కూడా సజ్జల రాజకీయాల్లోకి లేడు అసలు. వైసీపీ పార్టీ ఏర్పడినాక సజ్జల రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప అంతకు ముందేం లేడు కాబట్టి, అసలు దీనికి జగన్‌ని ఉపయోగించుకొని, జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని సజ్జల ఆక్యుపై చేసుకున్నాడన్న దానికి అసలు ఆధారమే లేదు. 2014లో ఏమైందంటే రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య ఈ భూమికి సంబంధించిన గొడవ జరిగింది. మాది అంటే మాదని వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు వాళ్ళకి పిటిషన్ కూడా పెట్టారు. మీరు ఎవరో ఒకరు తేల్చండి, తేల్చి మాకు చెప్పండి. అటవీ భూములు అయితే మేము వదిలేసుకుంటాము. రెవెన్యూ అయితే మాకు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. లీగల్గా మాదే అని వీళ్ళు చెప్పారు. సంయుక్త సర్వేలు కూడా జరిగాయి. కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. కాబట్టి ఇల్లీగల్గా ఏమీ ఆక్యుపేషన్స్ ఏమీ లేవు. అన్నీ కూడా లీగల్గానే ఉన్నాయి. కాబట్టి మాకు ఏ రకమైన భయం లేదు. మీరు ఏ విచారణ చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే అటవీ భూములు అంటే మనకు తెలుసు, రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. అంటే పల్లెల దగ్గర కొన్ని చోట్ల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్టుగా ఉంటుంది. అక్కడ చాలా చోట్ల పల్లెల్లో మా ఊరి ఏరియాలో కూడా మాది కూడా కొంత ఉంది ల్యాండ్ అక్కడ. కొంతమంది కలిపి కొన్ని ఎకరాలు ఉన్నాయి. అందులో అది ఫారెస్ట్‌దని, అది రెవెన్యూదని ఈ గొడవలు అక్కడ కూడా ఎప్పటి నుంచో జరుగుతాయి. కోర్టులో కూడా ఉంది. ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి సర్వేలు జరిపారు. వాళ్ళు రాళ్ళేశారు. మళ్ళీ అవి చల్లవని ఇంకొకడు ఎవడో పిటిషన్ వేశాడు. ఇలాగ జరుగుతుంటాయి మామూలుగా. సో, ఆ విషయం అయితే వాస్తవమే. ఇక చుక్కల భూమి అంటే ఏందనేది మనం చూద్దాం. చుక్కల భూమి అంటే ఏందంటే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుంచి ఈ చుక్కల భూమి అనేది వస్తుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా చుక్కల భూమి ఉందనేది తేలింది. చుక్కల భూమి అంటే అర్థమైందంటే, ఒక భూమి మీద యాజమాని ఎవరిది ఆ భూమి అనేది క్లియర్గా లేకపోతే మల్టిపుల్ ఓనర్స్, ఒక భూమి నాది అని ఒక 10 మంది క్లెయిమ్ చేస్తుంటే, దాన్ని రికార్డులో అప్పుడు ఏం రాసేవాళ్ళు అంటే, రికార్డులో ఆ డీటెయిల్స్ రాసి ఓనర్షిప్ అనే దగ్గర చుక్కలు పెట్టేవాళ్ళు. పేరు రాయలేక. ఎందుకంటే అది ఎవరిదో తెలీదు, లేదా 10 మంది క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి చుక్కలు పెట్టేసేవాళ్ళు. ఈ చుక్కల్ని డాటెడ్ ల్యాండ్స్ అని బ్రిటిష్ వాళ్ళు పిలిచారు. డాట్స్ పెడతారు కాబట్టి డాటెడ్ ల్యాండ్స్. దాన్ని తెలుగులో చుక్కల భూమి, చుక్కలు పెడతారు కాబట్టి. ఇది చుక్కల భూమి అంటే అర్థం. అంటే చుక్కల భూమి అంటే అది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్దే, కానీ ఎవరిదో తెలియదు ఆ భూమి. కానీ ఎవరో ఒకరు చేసుకుంటుంటారు. లీగల్గా ఓనర్షిప్ అనేది తేలదు. అలాగా 10 లక్షల ఎకరాల వరకు ఉండింది. దాన్ని నోటిఫైడ్ ల్యాండ్స్ అని కూడా అంటారు. నోటిఫై చేస్తుంది.